నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది మంచిదే, ఎందుకంటే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఆశించవచ్చు. అయితే ఇక్కడ రిస్క్ ఉంటుంది. అదే రిస్క్ లేకుండా దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసం ప్రభుత్వ పథకాలు చాలానే ఉన్నాయి. వీటిలో పీపీఎఫ్ అనే పోస్ట్ ఆఫీస్ స్కీమ్కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. 1986లో దీన్ని ప్రారంభించగా వడ్డీ రేట్లు కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ మెచ్యూరిటీకి మాత్రం పెద్ద మొత్తంలో సంపద చేతికి అందుతుంది. ఇక్కడ కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల అద్భుత రిటర్న్స్ వస్తుంటాయి. చాలా చిన్న మొత్తాల్లోనే ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు. ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. ఇంకా ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే పెట్టుబడి సహా వడ్డీ, మెచ్యూరిటీ రిటర్న్స్ పై కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇందులో మెచ్యూరిటీకి వచ్చే డబ్బును పెళ్లి కోసమో, పిల్లల చదువుల కోసమో, ఇల్లు కొనుగోలు చేయడం వంటి కలల్ని సాకారం చేసుకోవడం లేదా రిటైర్మెంట్ ప్లానింగ్ కు కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఈ అకౌంట్ ఈజీగా తెరవచ్చు. ఒక అప్లికేషన్ ఫారం నింపి ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైన కేవైసీ డాక్యుమెంట్లు కూడా ఇస్తే సరిపోతుంది. మైనర్ల పేరిట తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్స్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు వార్షిక ప్రతిపాదికన 7.10% ఉంది. వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తుంటుంది. అయితే చాలా కాలంగా వడ్డీ రేట్లను మార్చట్లేదు. ఈ స్కీమ్లో కనీసం సంవత్సరానికి 500 నుంచి పెట్టుబడులు ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల వరకు జమ చేయొచ్చు. దీన్ని ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా గరిష్టంగా 12 ఇన్స్టాల్మెంట్లలో చెల్లించవచ్చు. ఇక వరుసగా కనీసం 15 ఏళ్లు ఇందులో డబ్బుల్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ 15 ఏళ్ళు అయినా తర్వాత కూడా కావాలంటే పొడిగించుకోవచ్చు. 5 ఏళ్ల బ్లాక్ చొప్పున ఎన్నిసార్లైనా పొడిగించుకునే వీలుంటుంది. అంటే 20, 25, 30, 35, 40 ఇలా ఎన్నేళ్లైనా కొనసాగించే వీలుంటుంది. అప్పుడే పుట్టిన పాప లేదా బాబు పేరిట అకౌంట్ తెరిచినా వారికి కనీసం 15 ఏళ్లు వచ్చే వరకు అకౌంట్ కొనసాగించాలి. తర్వాత కూడా కావాలంటే వారికి 30 నుంచి 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నెలకు 5,000 లేదా ఏడాదికి 60,000 చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే 7.10% వడ్డీ రేటు చొప్పున మెచ్యూరిటీకి 16.27 లక్షలు వస్తాయి. ఇక్కడ పెట్టుబడి 9 లక్షలుగా ఉంటుంది. దీన్ని మరో 5 ఏళ్లు కొనసాగిస్తే అంటే 20 ఏళ్లకు చేతికి 26.63 లక్షలు వస్తాయి. ఇదే నెలకు 5,000 చొప్పున జమ చేస్తే 30 ఏళ్లకు 61.80 లక్షలు వస్తాయి. పెట్టుబడి 18 లక్షలుగా ఉంటుంది. ఇక గరిష్ట పెట్టుబడి అయినా ఏటా 1.50 లక్షలు వరుసగా 25 ఏళ్లు జమ చేస్తే కోటికి పైనే రాబడేస్తుంది. ఇలా ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వారు పెట్టుబడులు పెట్టొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.